పాక్ను అష్టదిగ్బంధనం చేయనున్న భారత్. ప్రతీకార దాడి కోసం 8 మార్గాలు. భారత్ దెబ్బతో అల్లాడనున్న పాక్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముష్కరుల దాడితో దెబ్బతిన్న పులిలా ఉన్న భారత్ ప్రతీకార దాడి చేస్తామని ఇప్పటికే స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే పాక్ ప్రయోజనాలను దెబ్బతీస్తూ పలు చర్యలు చేపట్టింది. అటు దయాది దేశం పాక్ కూడా భారత్కు వ్యతిరేకంగా చర్యలు ప్రారంభించింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు భారత్ ప్రకటించగానే పాకిస్తాన్ యుద్ధానికి సై అంటూ సూచనలు ఇచ్చింది. అయినప్పటికీ ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ చేతిలో 8 మార్గాలున్నాయని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. సిమ్లా ఒప్పందం రద్దు. ఇండో పాకిస్తాన్ల మధ్య యుద్ధం తరువాత 1971లో సిమ్లా ఒప్పందం జరిగింది. 1972 జూలైలో ఈ ఒప్పందం ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఎల్ఓసికి సంబంధించి దశాబ్దాలుగా పలు ఉల్లంఘనలు చోటు చేసుకున్నప్పటికీ ఆ ఒప్పందాన్ని మాత్రం రద్దు చేయకుండా వస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ శాంతి ఒప్పందం రద్దయితే భారత్ పీఓకేను తిరిగి హస్తగతం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాల్పుల విరమణ ఒప్పందం రద్దు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం 2021 నుంచి అమల్లో ఉంది. దీని కారణంగానే కాశ్మీర్లోని సరిహద్దుల గ్రామాల ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. అందుకే భారత్ సైన్యం కూడా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి సారించగలుగుతోంది. ఎల్ఓసి వద్ద పాక్ నామమాత్రపు బలగాలను మోహరించేందుకు ఈ ఒప్పందమే కారణం కాగా, ఇది రద్దయితే పాక్ పెద్ద ఎత్తున బలగాలను మోహరింపజేయాల్సి వస్తోంది. ఆ పరిస్థితే వస్తే ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ సరిహద్దుల్లో పాక్కు తలనొప్పులు పెరిగే అవకాశం ఉంది. నౌకల అడ్డగింత. సాధారణంగా ఏ దేశానికైనా వాణిజ్యం సముద్ర మార్గాల గుండానే జరుగుతోంది. అరేబియా సముద్రంలో పాకిస్తాన్ నౌకలను అడ్డుకోవడం ద్వారా పాక్ను దెబ్బతీయవచ్చు. అయితే పాకిస్తాన్ ఓడరేవల వెంబడి నౌకలను అడ్డుకోవడం అంటే ఇది పూర్తి స్థాయి యుద్ధానికి దిగినట్టుగా భావించాల్సి వస్తోంది. టెర్రరిస్టు శిబిరాలపై దాడి. ఉగ్రవాద శిబిరాలతో పాటు లాంచ్ ప్యాడ్లకు సంబంధించిన పూర్తి వివరాలు భారత నిఘా వర్గాల దగ్గర ఉన్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం అనివార్యమైతే టెర్రరిస్టు శిబిరాలను కూకటి వేళ్లతో సహా పెకిలించడానికి భారత్కు మంచి అవకాశం కాగా, పాక్కు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఈ విధంగా చేయడం వలన తీవ్రవాదుల వ్యూహాలు దెబ్బతినడంతో పాటు చొరబాట్లకు ఏమాత్రం అవకాశం ఉండదు. మాస్టర్ మైండ్లను మట్టు పెట్టడం. సాధారణంగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఉపయోగించే సాధనంలో ఇది ప్రధానమైనది. ఇజ్రాయెల్ తరహాలో పాకిస్తాన్ ఆర్మీతో పాటు లష్కరే తోయిబా, జైషే వంటి ప్రధాన ఉగ్రవాద సంస్థల్లో మాస్టర్ మైండ్లను హతమార్చాలి. ప్రస్తుతమున్న టెక్నాలజీ నేపథ్యంలో మనుషుల ప్రమేయం లేకుండానే వారిని మట్టి కరిపించే అవకాశాలు ఉన్నాయి. అణ్వాయుధ విధానంలో మార్పులు. భారత్తో పాకిస్తాన్కు అణ్వాయుధ సామర్థ్యం ఉంది. భారత్ ఇప్పటికే న్యూక్లియర్ ట్రియాడ్ను పూర్తి చేసింది. దీని ద్వారా భూతలం, గగనతలంతో పాటు యుద్ధనౌక నుంచి అణుక్షిపణులను ప్రయోగించగలిగే సామర్థ్యాన్ని భారత్ కలిగి ఉంది. అయితే శత్రు కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడు మాత్రమే ఈ విధానాన్ని వినియోగించాలి.